మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ల్యాండ్ అయిన దగ్గర నుంచి బ్యాగేజ్ కౌంటర్ దాకా నడిస్తే ఒక 6 to 7 minutes ఉంటుంది. దాని రీజన్ ఏంటో తెలుసా? స్టోరీ చూద్దాం, కలిసి అవుదాం, ఫాలో కొట్టేసేయండి. మ్యాటర్ అంటే 1900s అరౌండ్ 1950 ఆ టైంలో జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏమైందంటే పీపుల్ అందరూ వచ్చి నేను త్వరగా వచ్చేస్తున్నా, లగేజ్ త్వరగా రావట్లేదు అని కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు వచ్చి అంటే ల్యాండ్ అయిన టెర్మినల్ దగ్గర నుంచి వీళ్ళు బ్యాగేజ్ కలెక్షన్ సెంటర్కి వచ్చేటప్పటికి 1 minute వచ్చేస్తున్నారు. కానీ లగేజ్ రావడానికి 7 to 8 minutes పడుతుంది. సో ఈ కంప్లైంట్స్ అన్ని రావడం వల్ల ఎయిర్పోర్ట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టాఫ్ని పెంచి ఇంకా ఎక్కువ రిగర్స్గా వర్క్ చేశారు. కానీ కంప్లైంట్స్ అనేవి ఆగలేదు తప్ప పెరిగాయి. సో దీన్ని ఎలా అయినా అవాయిడ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకు క్రేజీ ఐడియా వచ్చింది. అదేంటంటే త్వరగా వచ్చేస్తున్నారు కాబట్టి త్వరగా వెయిట్ చేస్తున్నారు. 1 minute వచ్చి 6 to 7 minutes వెయిట్ చేస్తున్నారు. అదే వాక్ చేయడానికి చాలా ఎక్కువ దూరం ఉందనుకో, వాళ్ళు రావడానికి 5 to 6 minutes పడుతుంది కాబట్టి వెయిటింగ్ టైం 1 or 2 minutes ఉంటుంది. సో దే విల్ బి ఓకే అన్నట్టు. అందుకే మనం ల్యాండ్ అవ్వగానే ఎక్కడో దూరంగా ల్యాండ్ చేస్తారు, మనం అక్కడ నుంచి బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర దాకా నడిపించుకుని తీసుకొస్తారు. లైక్ ఆ వాకింగ్ అంతా 7 to 8 minutes అలా పడుతుంది. సో మనం వచ్చేటప్పటికి లగేజ్ మెల్లగా వస్తూ ఉంటుంది. సో వెయిటింగ్ టైం అనేది తగ్గలేదు, స్ట్రాటజీ మారింది, సేమ్ టైం. కానీ ఈసారి కంప్లైంట్స్ 0. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో కొట్టండి. ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కాంటెంట్ చూడలేరు.